మనం ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేస్తాము సెకండ్ మిషనరీ జర్నీ కోసం. ఓకే, వై ఐ డిడ్ దట్? I wanted to introduce you how creatively we can study scriptures. అందుకే కొంచెం డీటెయిల్ గా వెళ్ళి మనం చూసాము. సో we will begin our journey with third missionary journey. సెకండ్ మిషనరీ జర్నీ తర్వాత పౌల్ గారు థర్డ్ మిషనరీ జర్నీ చేస్తారు. ఎక్కడి నుంచి? అది కూడా అంతియోకా నుండి స్టార్ట్ అవుతుంది. యాంటియోక్ నుండి స్టార్ట్ అయ్యి he will be going through all this గలేషియా, పెర్గా, ఈ ఈ ఏరియాని కవర్ చేసుకుంటూ ఏషియాకి వచ్చి he will come to Ephesus. ఎఫిషియస్ కి వస్తారనమాట. ఎఫిషియస్ లో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపన్ దేర్. ఓకే, యూ కెన్ సీ హియర్ ఈ ఏరియా మొత్తం కవర్ చేసుకుని ఎఫిషియన్స్ కి వస్తే ఎఫిషియన్స్ లో వాట్ యు సీ హియర్ ఇస్, మనం అంతకుముందు చూసాం కదా ఎఫిషియన్స్ సెకండ్ మిషనరీ జర్నీలో ఎఫిషియన్స్ లో అక్విలా, ప్రిస్కిల్లా వర్ ఆల్రెడీ దేర్ బై దెన్. అక్విలా, ప్రిస్కిల్లా ఎఫిసిలో ఉంటారు ఆల్రెడీ. ఇంకోటి చూసేది ఏంటంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం 28 వరకు చూస్తే అపోలోస్ అలెగ్జాండ్రియా నుంచి వచ్చి అక్కడ హీ విల్ బి ప్రీచింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అలెగ్జాండ్రియా మనం చూసాం కదా కాంటెక్స్ట్ ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ లో చూసినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా సిటీస్ ని స్థాపిస్తాడు. వాటిలో ఈజిప్ట్ ఆ ఏరియాలో ఉన్న అప్పర్ ఈజిప్ట్ లో స్థాపించింది ఏది? అలెగ్జాండ్రియా. లాట్ ఆఫ్ గ్రీక్స్ ఆర్ దేర్, గ్రీక్ స్పీకింగ్ జ్యూస్ ఆర్ దేర్. వాళ్ళలో అపోలోస్ ఇక్కడికి వచ్చి he will be teaching about Jesus Christ. He's a very highly intellectual person. సో కాకపోతే తన టీచింగ్ లో there is some gap in his teaching, in his gospel. అక్కడ అక్విలా, ప్రిస్కిల్లా తనను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే they will take him along with him and then మేబీ ఇంటికి తీసుకువెళ్ళారో లేకపోతే అక్కడ నుండి కరెక్ట్ చేస్తారో తెలియదు. టేక్ హిమ్ aside and then correct him on the gospel he is teaching. సో అదైన తర్వాత అపోలోస్ తన ఎంతో ఈగర్ తోటి హీ వాంట్ టు గో అండ్ గో టు కొరింత్. కొరింత్ గురించి వింటాడు. కొరింత్ ఈజ్ ఆల్సో అగైన్ అ గ్రీక్ కల్చర్ తో ఉన్న టౌన్ కాబట్టి హీ వాంట్స్ టు గో దేర్ అండ్ దెన్ స్ట్రెంథెన్ ద చర్చ్ దేర్. సో అక్కడున్న బ్రదర్స్ అందరూ దే విల్ స్ట్రెంథెన్ అపోలోస్ టు గో టు కొరింత్. కొరింత్ లో ఆల్రెడీ హీ స్పెండ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. తను ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడంటే కొరింత్ ప్లేస్ ని, కొరింత్ చర్చ్ ని. కొరింథియన్స్ లో దేర్ ఆర్ డివిజన్స్, పీపుల్ గాట్ డివైడెడ్. ఏమని? ఐ బిలాంగ్ టు పాల్, ఐ బిలాంగ్ టు అపోలోస్, ఐ ఫాలో పీటర్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 లో ఉంటుంది కదా. సో దీన్ని బట్టి మనం అర్థం ఏంటంటే కొరింథ్కి ఆల్రెడీ పౌల్ ఫస్ట్ మిషనరీ, సెకండ్ మిషనరీ జర్నీలో వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చర్చ్ స్టార్ట్ అవుతుంది. అపోలోస్ వెళ్ళి he will be strengthening the church. ఈ టైంలో పేతురు కూడా he would have gone to Corinth. అందుకనే కొరింథియన్స్, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 verse 12 లో చూస్తాం they are also followers of Peter. So that is what you see, that you see that significant people went and influenced Corinthian church. కొంతకాలం అయిన తర్వాత పౌలు గారు ఈ థర్డ్ మిషనరీ జర్నీలో he'll come to Ephesus. ఎఫిసస్ లో ఉన్నప్పుడు he will get a call from Lord. ఏంటంటే I want you to go to Rome. Okay, you will be testifying about me in Rome అనేది. When he gets that, he decides to go to Jerusalem. Jerusalem కి వెళ్తాడు. వెళ్ళే ముందు he thought, well, let me go to Macedonia, ఆ గ్రీక్ ప్లేసెస్ మొత్తాన్ని వెళ్ళి అక్కడ ఉన్న చర్చెస్ లో ఉన్న ఇవన్నీ రిచ్ చర్చెస్ కదా, వెల్ టు డూ చర్చెస్ అవన్నీ. ఎందుకంటే రోమన్ కాలనీ, గ్రీక్ కాలనీ. సో ఆ చర్చెస్ లో ఆఫరింగ్స్ ని కలెక్ట్ చేసుకుని he wants to take them to Jerusalem. సో తనకంటే ముందుగా పౌల్ ని, ఎరాస్టస్ ని పంపిస్తాడు అపోస్తల కార్యాలు 19:22లో. అదే కాకుండా మనం ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 16 verse 1 to 12 లో చూస్తే తన కొరింథియన్ లెటర్ ని వీళ్ళిద్దరికి కొరింథియన్స్ లెటర్ రాసి వీళ్ళిద్దరికి ఇచ్చి పంపిస్తారు అనమాట. ఏమని? when Timothy comes to you, you receive him well. Timothy, he is young fellow, చాలా timid fellow, take care of him అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ he will be sending the letter with Timothy and Erastus. ఈ టైంలో అపోలోస్ he will return back to Ephesus. ఎఫెసస్ కి మళ్ళీ వస్తారనమాట. పౌలు మన ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 చాప్టర్ 16 verse 13 లో చూస్తే what you see is that Paul encourages Apollos to go back to Corinth. మీరు చూస్తున్నారు కదా,
నుండి అపోలోస్ వెనక్కి వస్తాడు. పౌలు ఇక్కడ తిమోతిని ఎరాస్టస్ ని ఆల్రెడీ పంపిస్తాడు ఫస్ట్ కొరింథియన్స్ లెటర్ రాసి. అపోలోస్ వచ్చినప్పుడు హీ విల్ ఆస్క్ హిమ్, ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఇన్ కొరింత్, యు గో బ్యాక్. ఎందుకని కొరింత్ లో డివిజన్స్ ఉన్నాయి, కొరింత్ లో చాలా వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ కొరింథియన్స్ లో మనం చూస్తాం కదా, there are he addresses about divisions, he addresses about lot of doctrines about food offers, idols offers తినొచ్చా లేదా, పెళ్లి గురించి. So lot of doctrinal aspects he will be writing in Corinthians. బట్ ఈ కొరింథీ లెటర్ కొంచెం లేట్ గా వెళ్తుంది కాబట్టి అపోలోస్ యు గో అని చెప్తే అపోలోస్ అంటాడు, బ్రదర్ ఐ వుడ్ ప్రిఫర్ స్టేయింగ్ హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్. మేబీ హీ వాజ్ ఎగ్జాస్టెడ్ అబౌట్ ద మినిస్ట్రీ, బాగా టైర్డ్ అయిపోయి ఉండొచ్చు కొరింత్ లో అయిన మినిస్ట్రీ చూసి. బట్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఎన్ అబ్జర్వేషన్ హియర్ ఇస్ దట్ కొరింత్ లో పీపుల్ వర్ డివైడెడ్. నేను అపోలో ఫాలో అయ్యేవాడిని, నేను పౌల్ ని ఫాలో అయ్యేవాడిని అని అక్కడ ఇంప్రెషన్ ఉంటే, వేరస్ Paul and Apollos, they were friends together. వాళ్ళు ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు అనమాట. దట్స్ వాట్ యు సీ ద బ్యూటీ ఆఫ్ ఫస్ట్ సెంచరీ చర్చ్. గ్రూపిజం లేదు అక్కడ. ఓకే, అఫ్ కోర్స్ చర్చ్ లో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లీడర్స్ ని చూసి గ్రూపిజం తీసుకొస్తున్నారు, బట్ ద లీడర్స్ ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ దట్. నాట్ ఓన్లీ దట్, దే వర్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎర్లీ చర్చ్. సో దట్ ఈస్ అబౌట్ అపోలోస్. అపోలోస్ కొంతకాలం అయిన తర్వాత పౌల్ గారు హీ విల్ బి గోయింగ్ టు ఎఫెసస్. ఎఫెసస్ కూడా ఏ విధంగా వెళ్తాడంటే తను మాసిడోనియా నుంచి వెళ్తాడనమాట. సో ఫస్ట్ కొరింథియన్స్ వచ్చేసి ఇట్ ఈస్ రిటన్ ఫ్రమ్ ఎఫెసస్. ఓకే, సో విత్ దిస్ తను ఎఫెసస్ నుంచి హీ విల్ బి గోయింగ్ టు మాసిడోనియా. తనకు ముందుగా ఆల్రెడీ తిమోతి అండ్ ఎరాస్టస్ ఆల్రెడీ గాన్. మాసిడోనియా వచ్చిన తర్వాత హీ విల్ రైట్ ద సెకండ్ Corinthians rasi. From there he will continue his journey and goes to Athens and then finally to Corinth. Ee trip mottamlo what he is visiting the churches which are already planted, and then from there he goes. So final ga Corinth lo unnappudu ikkada he spends around I think 2 to 3 months. Ee 3 months spend cheసిన time lo he will be writing letters to Romans. Rome ippudi varaku vellaledu. Okay, but he got a vision that he will be going to Rome. సీజర్ ముందు he is going to tell the testimony. అందుకనే వెళ్లే ముందు he will be writing to the church at Rome. అదే రోమిల్కి రాసిన పత్రిక. సో అది ఎక్కడి నుంచి రాయబడింది? కొరింథీ నుంచి రాయబడింది. సో అక్కడ నుండి దెన్ ఫైనలీ he goes back to ఎక్కడికి? యెరూషలేంకి. ఏది అదే రూట్ లో, ఏ రూట్ లో వచ్చాడో అదే రూట్ లో వెళ్ళి ఫైనల్ గా he will come to Troas నుంచి Assos నుంచి he will be going to మిలెటస్ లో ఏమవుతుందంటే యాక్చువల్లీ మిలెటస్ ఎఫెసస్ దగ్గరలో. ఎఫెసస్ లో ఆల్రెడీ 2 సంవత్సరాలు స్పెండ్ చేశాడు, ఏది థర్డ్ మిషనరీ జర్నీలో. సో అక్కడ స్పెండ్ చేయకుండా వాట్ హీ లాస్ట్ ఎల్డర్స్ ఉన్న ఎఫెసస్ ఎల్డర్స్ ని హీ లాస్ట్ దెమ్ టు కమ్ టు మిలెటస్. లో యు సీ ద బ్యూటిఫుల్ ఫేర్వెల్ మెసేజ్ హీ గివ్స్ దేర్ ఎఫెసస్ లో. ఓకే, ఎఫిషియన్స్ ఎల్డర్స్ కి. అండ్ ఫ్రమ్ దేర్ దెన్ హీ గోస్ ఫైనలీ టు బ్యాక్ టు టైర్. సిడోన్ మీదుగా he will come to సిసిరియా నుండి జెరూసలేం వచ్చిన తర్వాత he was arrested there. Okay, so that is what you see about the third missionary journey. ఇక్కడ what I want to do is that థర్డ్ మిషనరీ జర్నీకి వెళ్లే ముందు I want to tell you ఇక్కడ ఏ లెటర్స్ చూసాము? ఫస్ట్ కొరింథియన్స్ ఎఫెసస్ నుండి, మాసిడోనియా నుండి సెకండ్ కొరింథియన్స్, రోమన్స్ వచ్చేసి కొరింథీస్ నుండి. So that is what you see about the third missionary journey. Third missionary journey, again, a distance of around 4,000 kilometers. Okay, most of it, some of it is by sea. Inka actually Luke narrative చూస్తే ఏమని ఉంటుందంటే, Luke చెప్తారంట, as we were going on the ship, మా ఎడమ వైపున we saw Cyprus మీదుగా మేము వెళ్తాము అని. He gives a very beautiful narrative. మన అపోస్తల కార్యాలు చదివితే we can get that, right? So that is what about the third missionary journey. మీరు అనుకోవచ్చు ఇక ఎన్టీ సర్వే మొత్తం సర్వే are you going to do journeys? So I want to pause here on the journeys. I want to give you assignment. నేను ఏ విధంగా గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి చూసానో అలా చేస్తే ఓకే, లేదంటే you can come up with your own, trace the route of Paul and then go along with him. ఏది మీరు చేయాల్సిన అసైన్మెంట్ ఏంటంటే, జెరూసలేం వచ్చిన తర్వాత he will be put in prison. ఆ ప్రిజన్ తర్వాత
ఫెలిక్స్ దగ్గర తీసుకెళ్ళటం, ఫెస్టస్ దగ్గర తీసుకెళ్ళటం, అగ్రిపా దగ్గర తీసుకెళ్ళటం, ఫైనల్ గా ట్రిప్ టు రోమ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ట్రైల్స్ అన్నిటిని మేబీ ఇఫ్ యూ కెన్ పుట్ ఎ నెరేటివ్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని రోజుల తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, యూ కెన్ పుట్ ఎ. సో దట్ ఈస్ అసైన్మెంట్ నెంబర్ 1. అసైన్మెంట్ నెంబర్ 2 ఏంటంటే ట్రిప్ టు రోమ్ లో ఏమైంది, దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ. అసైన్మెంట్ నెంబర్ 3 ఏంటంటే ఈ అపోస్తల కార్యాల్లో ఉన్న సర్మన్స్ మొత్తాన్ని యూ కెన్ లిస్ట్ డౌన్ వేర్ దే ఆర్, ఎక్కడ ఎవరు ఇచ్చిన సర్మన్ అది, ఎవరికి అడ్రస్ చేసిన సర్మన్ అది, దానిలో ఉన్న కంటెంట్ ఏంటి, ఎక్కడి నుండి అడ్రస్ చేసింది. 3-fold అసైన్మెంట్స్, మేబీ యూ కెన్ టేక్ ఇట్ అవుట్. ఓకే, సో బుక్ ఆఫ్ యాక్ట్స్ క్లోజ్ విత్ లూక్ యొక్క రిమార్క్స్ తోటి ఏంటి. షల్ వి గో టు యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్, లాస్ట్ చాప్టర్ అండ్ లాస్ట్ వర్స్. అపోస్తల కార్యాలు లాస్ట్ చాప్టర్ కి వచ్చేసరికి పాల్ వాజ్ అరెస్టెడ్ ఇన్ ప్రిజన్. ఎక్కడ? రోమన్ ప్రిజన్, అండ్ హీ వాజ్ అండర్ హౌస్ అరెస్ట్. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఓకే, యు సీ ది అక్కడ when he was put in the prison, తనకి ఫ్రీడమ్ ఇచ్చారు. he was under house arrest, అంటే ఒక ఇంట్లోనే ఉండి he will be, it is not a prison, but you see even a prisoner could open his home. ఓపెన్ హోమ్ గురించి మనకి యుఎస్ఎస్ సర్కిల్లో లేకపోతే హ్యాండ్ బుక్స్ తీసుకుంటున్న టైంలో we teach a lot about open home, but open home was very instrumental even in the early church. People used to meet in churches. Church buildings lewa, proper synagogues e unnai. Most of the churches used to meet in the homes. Okay, that is what you see, that how the what the role of a home in the ministry of Lord Jesus Christ. So that is what. Ante kadu, God's word was unhindered. Teaching of God's word was not hindered because of prison. Andukane prison lo nundi Paul garu, he will be writing letters. ఏ letters? Colossians, Philippians, Ephesians and Philemon. ఈ ప్రిజన్ నుంచి రాసిన లెటర్స్ అన్నమాట. దాన్ని మనం ప్రిజన్ లెటర్స్ అంటాం. ఇక్కడ along with him he was also having Luke. Okay, Luke రాసిన 2 గ్రంథాలను చూస్తే, why did he write గాస్పుల్ ఎందుకు రాస్తాడంటే, in order to prove Christ is Messiah, so that he will be answering about the questions about Christ to Gentiles. So యేసు ప్రభువారే దేవుడు అని ప్రూవ్ చేయడానికి గాస్పుల్ ని రాయటం. ఓకే, of course he'll be addressing to Theophilus, most excellent Theophilus, and the content మొత్తం ఏంటి అక్కడ, this is the person Jesus Christ for whom Paul is arrested here. Okay, that is narrative number 1. narrative number 2 ఏంటంటే Acts of Apostles. పాల్ యొక్క మిషనరీ జర్నీస్ మొత్తాన్ని డీటెయిల్ గా రాసి he will be putting there. ఇదంతా ఎందుకు అని అంటే, you need to understand, according to Roman constitution, no Roman citizen can be punished without a fair trial. Okay, fair trial లేకుండా they cannot be punished. అందుకే people or theologians or the scholars believe that Luke is writing these 2 books as a defense material. Defense lawyer ga use cheyadaniki these are the material that is written. Paul ki tana yokka stand ni defend cheyadaniki these are the books written. Finally, okavela ade ganaka aithe ganaka we see that these are the books which are taken as a defense, in defense to Paul, and then probably Nero mundu present chestundochu. Nero court lo he would have read the books that are written by Luke. ఒకవేళ అదే గనుక నిజమైతే గనుక, maybe if that theory is correct, we can see that Luke did a wonderful job. అందుకనే హౌస్ అరెస్ట్ తర్వాత పాల్ వాజ్ రిలీజ్ అవుతాం చూస్తామంట. రిలీజ్ అయిన తర్వాత you will see that అక్కడ నుండి he will be doing his visit to Rome. So this is what you see about the Rome లో ఫస్ట్ అరెస్ట్. అక్కడ నుండి రాసిన లెటర్స్ ఫిలిపియన్స్, ఎఫిషియన్స్, కొలోషియన్స్ అండ్ ఫైలమన్. ఇది అయిన తర్వాత తను చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత యు సీ దట్ he made more trips అని అంటారు, కొంతమంది 1 trip అని అంటారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్,
హీ మేడ్ ఎ ట్రిప్ టు రోమ్. ఎందుకనంటే రోమిల్కి రాసిన పత్రికలో చూస్తాము, రోమిల్కి రాసేటప్పుడు అంటాడు, ఐ విల్ బి గోయింగ్ టు స్పెయిన్, వెళ్ళేటప్పుడు మిమ్మల్ని విజిట్ చేస్తాను. సో స్పెయిన్ విజిట్ చేయాలనేది పౌల్ గారి మైండ్ లో ఆల్రెడీ ఉంది. సో హీ గోస్ టు స్పెయిన్. ఓకే, సో వెన్ హీ మేబీ మనం చదవటానికి టైం లేదు, రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 24-28 he'll say that he promises them that he is going to visit Spain. ఓకే, ఆ తర్వాత సో చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత he will be visiting Spain. స్పెయిన్ నుండి మినిస్ట్రీ, స్పెయిన్ లో మినిస్ట్రీ అయిపోయిన తర్వాత he goes to Crete. ఓకే, క్రీత్ అనే ఐలాండ్ కి వెళ్ళి అక్కడ he will leave Titus, అక్కడ వదిలిపెడతాడు. తిమోతిని తీసుకెళ్లిపోయి he will be leaving Timothy in Ephesus, ఎఫీసీలో వదిలిపెడతాడు. మనం తిమోతి సెకండ్ తిమోతి ఫస్ట్ చాప్టర్ వర్స్ 15 లో చూస్తాం, పౌల్ గారు తిమోతిని ఎఫీసీలో పెట్టినప్పుడు గుడ్ బై చెప్తున్న టైంలో తిమోతి కళ్ళల నుండి నీళ్ళు వస్తాయి అనమాట. అప్పుడే అందుకే రాస్తాడు, వాట్ హీ పాల్ విల్ బి రైటింగ్ ఇస్, ఐ సా యువర్ టియర్స్, ఓకే, ఐ నో ద పెయిన్ యువర్ గోయింగ్ త్రూ ఇట్. సో దట్ ఈస్ వాట్ అది ఎఫీసీ. సో చూడండి పౌల్ గారు చేసింది ఏంటి, హీ టుక్ సమ్, మనం చేస్తాం కదా మెంటరింగ్ గురించి మాట్లాడతాం, యంగ్ బాయ్స్ ని స్టూడెంట్ ఏజ్ లో హీ మేడ్ దెమ్ గ్రో. ఈ రోజున దే ఆర్ పాస్టింగ్ వేట్ ద చర్చ్ ఇన్ క్రీట్, చర్చ్ ఇన్ ఎఫిసస్. పాస్ట్ చర్చ్ ఈ సంఘాలు నార్మల్ సంఘాలు కాదు. ఎఫీసీలో పౌల్ గారు 2 సంవత్సరాలు స్పెండ్ చేశారు. అకుల ప్రిసిల్లా అక్కడ స్పెండ్ చేశారు. అపోలో కూడా అక్కడికి వచ్చి టీచ్ చేశారు. అంత పెద్ద పెద్ద స్టాల్ వర్డ్స్ వచ్చి టీచ్ చేయగలిగిన చర్చ్ లోకి తిమోతి గోస్ యాజ్ ఎ బిషప్ ఆర్ యాజ్ ఎ పాస్టర్ దేర్. యూ కెన్ సీ ద వే హీ ట్రైన్డ్ హిమ్. దట్ ఈస్ వాట్ యూ సీ. అప్పుడు నేను అనుకుంటాను, ఒకవేళ పౌల్ గారు ఐ మీన్ తిమోతి పౌల్ చూసి ఏడుస్తున్న టైంలో పౌల్కి హీ మే బి ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ తిమోతి. ఎందుకంటే ఎక్కడున్న తిమోతిని ఏ స్టేజ్ కి తీసుకొచ్చాడు, ఏ విధంగా ఆ మెంటరింగ్ ప్రాసెస్ సక్సెస్ అయింది అనేది యూ విల్ సీ దట్ పాల్ వుడ్ హ్యావ్ బీన్ ఫీలింగ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ గ్లోరిఫైయింగ్ లార్డ్ ఆ ఇన్సిడెంట్ లో. దట్స్ మేబీ వాట్ ఐ కెన్ విజువలైజ్ దట్ దేర్. ఆ తర్వాత హీ విల్ గో టు మాసిడోనియా. ఇంకా ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఏషియాలో ఉన్న ప్రావిన్సెస్ ఇవన్నీ విజిట్ చేస్తారని, దీస్ ఆర్ ఆల్ మనం we need to tie up the knots here to understand. So probably chronology, it may be not be correct, but it may be deviate, but more close to it, what you see is that ee incidents aithe ivi jarigine endukante letters lo chustam adi. So Ephesus nunchi velin tarvata Asia ivanni chayina tarvata finally when he was at Troas lo ఉన్నప్పుడు తన్ని అరెస్ట్ చేస్తారు. సో కొంతమంది అంటారు ట్రాయస్ లో కాదు, నియోపాలిస్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారని. బట్ ఇర్రెస్పెక్టివ్ ట్రాయస్ లోన నియోపాలిస్ లో అరెస్ట్ చేసిన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, వాట్ వీ కెన్ సీ ఇస్ దట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అరెస్ట్. అందుకనే తన బిలాంగింగ్స్ ని కూడా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సింది అంత. దే జస్ట్ టుక్ హిమ్ అవే. ఓకే, మేబీ తను అంటాడు, నేను యాక్చువల్లీ ఇఫ్ యూ కెన్ సీ దట్ నియోపాలిస్ లో వింటర్ స్పెండ్ చేద్దామని అనుకుంటాడు, బట్ హీ కుడ్ నాట్ స్పెండ్ వింటర్ దేర్. ఈ టైంలో హీ విల్ బి రైటింగ్ First and Second Timothy. Sorry, First Timothy and Titus. Sorry, not Second Timothy. First Timothy and Titus. He will be writing to Timothy and Titus. Just Crete lo Timothy ni వదిలిపెడతాడు, Titus ని వదిలిపెడతాడు. ఎఫీసీలో తిమోతిని వదిలినప్పుడు వాళ్ళిద్దరిని strengthen చేయడానికి he will be writing these 2 letters. So that is what you see about him. And finally what you see him is that he was arrested and put in the dungeon jail. Okay, ఈ స్టేజ్ లో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పొలిటికల్ కాంటెక్స్ట్. పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఏంటంటే నీరో వాజ్ ద ఎంపరర్. నీరో ఆ టైంలో హీ విల్ బి పర్సిక్యూటింగ్ ద చర్చ్. ఎంతవరకు అంటే రోమ్ లో ఒక ఫైర్ యాక్చువల్లీ నీరోనే క్రియేట్ చేసి, కొంత క్రియేట్ చేసి రోమ్ ని కాల్చి కొన్ని ప్లేసెస్ లో, and what he does Christians మీద blame చేస్తారన్నమాట. ఆ blame game తోటి he will be persecuting people everywhere. వాళ్ళందరిలో పెద్ద వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాడు. That's the reason Peter was arrested, Paul was arrested. వీళ్ళందరూ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ లో they were arrested because of this one. ఈ టైంలో అక్విలా ప్రిసిల్లా they were in Rome. ఎఫెసీ నుంచి రోమ్ కి వెళ్తారు. ఈ పర్సిక్యూషన్ ఇదంతా అవుతున్న టైంలో they will Rome కాలిపోయిన తర్వాత they will go back to Ephesus. That is what we see here. What we can understand from this is that
that was a very difficult setting. ఆ టైంలో Paul was put in dungeon prison. Dungeon prison nunchi he will be writing the second Timothy letter. Second Timothy letter, I don't know how many of you studied. If you are a person who is studying it, you cannot keep the book aside without tears in your eyes. That is what you see about Paul's letter to చాలా ఎమోషనల్ గా ఉన్న లెటర్ అనమాట ఏది పౌల్ రాస్తాడు. ఇంకొన్ని రోజుల్లో he will be beheaded, okay, he will be put to death. అప్పుడు రాసిన లెటర్ అనమాట. సో దట్ ఈస్ వాట్ యు సీ ద సమరీ అబౌట్ పాల్. ఏంటి తను చేసిన ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇవన్నీ ఫైనల్ గా రోమ్ లో డంజన్ ప్రిజన్ లో అరెస్ట్ చేయబడటం. ఇది చూస్తే ఒకసారి చదువుదాము. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 23 to 28. బాబీ. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 11 చాప్టర్ 11 వర్స్ 23 to 28. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదులలోనైనను, ఆపదల్లోను, దొంగల వలనైనను, ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటిని. ప్రయాసంతోనూ కష్టంతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. ఇవేనుగాక సంఘములను గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఓకే, మనం చూస్తే ఈ మిషనరీ జర్నీస్ అంతా దీస్ ఆర్ నాట్ ఫన్ ట్రిప్స్. ఇట్ వాజ్ నాట్ ఎ కేక్ వాక్. ఈ మిషనరీ జర్నీస్ మొత్తంలో యు సీ హీ వాజ్ బీటెన్. ఓకే, he was exposed to the 40, I mean he was shipwrecked. లిస్ట్రాలో అయితే, ఎకోనియం లిస్ట్రా, ఈ గలితీలో ఉన్న ఆ టైంలో అయితే he was stoned. వాళ్ళు అట్లా చచ్చిపోయాడని అనుకుంటారు, అనుకొని వెళ్ళిపోతారు. he was stoned almost to death. ఓకే, వాళ్ళు వెళ్తున్న టైంలో మనం చూసాం కదా, there may be lot of bandits, okay, thieves. I mean it's not a cakewalk. That's what I want to just summarize this. ఇక్కడ ఐ వాంట్ టు మేక్ రిమార్క్ హియర్. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అననీయాస్ కి చెప్పిన మాట ఏంటంటే, అననీయాస్ భయపడతాడు కదా, ఏంటి పౌల్ దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు ఏం చెప్తారు, గో, దిస్ మ్యాన్ ఈస్ ద చోసన్ ఇన్స్ట్రుమెంట్ టు క్యారీ మై నేమ్ బిఫోర్ జెంటైల్స్ అండ్ దేర్ కింగ్స్ అండ్ బిఫోర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఐ విల్ షో హిమ్ హౌ హీ మస్ట్ సఫర్ ఫర్ మై నేమ్. అది చూస్తాము ఏది మారుమనసు పొందినప్పుడు. ఓకే, తెలుగులో ఒకసారి చదువుతావా రాయ్? స్క్రీన్ మీద ఉంది ఆల్రెడీ. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఓకే, అది ఎక్కడ తను మారు మనసు పొందిన జస్ట్ ఆ డేస్ లో. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ ఎండ్ వరకు వచ్చేసరికి 2 తిమోతి 4th chapter 6 to 8 లో రాస్తాడు. ఏంటది? సర్పమునుగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఇది 2 తిమోతి 4th chapter లో చూస్తాం. ఈ వర్స్ చూస్తే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వర్స్. ఏంటి? ఐ ఫినిష్డ్ మై రేస్. నేను వెనక్కి తిరిగి చూస్తే నాకు కనిపించేదంతా ఏంటంటే 2 కొరింథియన్స్ లో చూసాం కదా,
రాళ్ళతో కొట్టబడటం, చేసిన కష్టం, యూ కెన్ సీ దట్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నా ముందు కనిపించేది, ఆల్ ఐ కెన్ సీ ఇస్ దట్ ఎ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ విచ్ ఈస్ స్టోర్డ్ ఫర్ మీ. ఓకే, ఐ ఫాట్ ద గుడ్ ఫైట్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు డిపార్ట్. యాక్చువల్లీ యూ కెన్ సీ హియర్, యూ సీ ద ఐరనీ హియర్. ఏంటంటే డంజన్ ప్రిజన్ లో ప్రాబబ్లీ ఇంకొన్ని రోజుల్లో హిస్ హెడ్ విల్ బి బిహెడెడ్. ఓకే, హిస్ హెడ్ విల్ బి సపరేటెడ్ ఫ్రమ్ హిస్ బాడీ అండ్ దెన్ హీ విల్ బి గాన్. అలాంటి టైంలో ఏ క్రౌన్ ఈజ్ వెయిటింగ్ ఫర్, అరే హెడ్డే లేనప్పుడు క్రౌన్ ఎక్కడ? వాట్ విల్ యూ డూ విత్ ద క్రౌన్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద హెడ్ ఇట్ సెల్ఫ్? హీ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ క్రౌన్ విచ్ ఇస్ దేర్, హిస్ లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్. Okay, maybe actually a lot of things you can see here. Paul garu evaru? He is the one who gave church ki doctrines. Okal Paul rasin letters lekapothe ee roju neeku naaku doctrines we wouldn't have understood doctrines so much. Church planting gurinchi manaku telisi undapochu, mentoring ఏ విధంగా చేయాలో తెలిసి ఉండకపోవచ్చేమో. But he left the legacy of people. That is what you see about Paul. Maybe this is my imagination again. Okay, Paul garu ni డంజన్ నుంచి తీసుకొని వెళ్ళినప్పుడు జనరల్ గా ఆస్ట్రియన్ వే అని అంటారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ స్టోన్ దేర్, ఆ స్టోన్ మీద తన మెడకాయ పెట్టి రోమన్ సోల్జర్ వచ్చేసి హీ విల్ బి కటింగ్ ద నెక్ ఆఫ్, అది పనిష్మెంట్. దట్ ఈస్ ద వే హీ విల్ బి సెంటెన్స్. ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఒక రాత్రి దే విల్ బి స్పెండింగ్, ఇమీడియట్ గా దే వోంట్ బి కిల్లింగ్, సో హీ విల్ బి గివెన్ అనదర్ వన్ మోర్ డే. సో నేను అనుకుంటాను నెక్స్ట్ డే హీ విల్ బి బిహెడెడ్. మేబీ ఆ రోడ్ మీద తీసుకెళ్తున్న టైంలో దే మేబీ జనాలు చూసి అనుకోవచ్చు దిస్ మే బి అనదర్ క్రిమినల్ అనుకొని, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనలీ హీ విల్ డై. ఓకే, అండ్ దెన్ హీ విల్ బి బిహెడెడ్. వాట్ ఐ కెన్ ఇమాజిన్ హియర్ ఇస్ దట్ ప్రాబబ్లీ ఆ క్రౌన్ ని ఆ బిహెడ్ అయిన పౌల్ కి ప్రాబబ్లీ పెట్టడానికి ఐ కెన్ ఇమాజిన్ when the spirit of Paul, or when the soul of Paul separated, when the body was separated, when the head was separated, maybe the Lord stood up to welcome his son or welcome his minister. Why? Because of the legacy he left. Yeah, because of the way he ministered. అపోస్తల కార్యాలు లేదా న్యూ టెస్టమెంట్ చదివినప్పుడు ఇలాంటి విషయాలను మనం చదివినప్పుడు I think we should be challenged by the lives that are there. That is what you see about Paul. Actually, it's a very beautiful narrative. I will not go into the details, but I would like to take you to another couple. So that is what about Paul's ministry. Paul గారు మినిస్ట్రీ చేస్తున్న టైంలో మనం అందరం అనుకోవచ్చు, పౌల్కి ఏం పరుందబ్బా, హీఈస్ అ సింగిల్ గాయ్, పెళ్లి కాలేదు, పైన పాట, he can do this అనని. But when you look into the scriptures, you see that it's not only Paul, but there are people who are busy with their family life కూడా, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళల్లో అక్విలా అండ్ ప్రిసిలా. We'll have a quick recap of what they did. Okay, again lot of verses ఉన్నాయి. I gave it on the material and the PowerPoint here. You can see this in your study notes. This is where Paul wrote the letters. ఇది గలతీయులకు రాసిన పత్రిక సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు, అండ్ దెన్ కొరింథీకి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ థెస్సలోనియన్స్, ఎఫెసీ నుంచి థర్డ్ మిషనరీ జర్నీలో ఫస్ట్ కొరింథియన్స్, సెకండ్ కొరింథియన్స్ రాసింది మాసిడోనియా నుండి, కొరింథీకి వచ్చిన తర్వాత రోమన్స్ రాస్తాడు, ఫైనలీ ప్రిజన్ లెటర్స్ ఏది హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు. సో దట్ ఈస్ వేర్ హీ రోట్ ద లెటర్స్. ఇదే మ్యాప్ లో ఇదే జర్నీలో ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ అక్విలా అండ్ ప్రిసిలా మినిస్టర్డ్, we may need to understand. Aquila and Priscilla, okay, maybe Aquila Priscilla journey చూపించే ముందు I want to tell you one thing. ఒక ఆయన ఉంటాడు ఏంటంటే, there are two critical decisions a person can make. ఒకటి ఏంటంటే decisions to follow Christ that has secured our eternity. దేశ ప్రభువుని నమ్ముకోవడం వలన మన eternity secure అయింది. The decision to marry someone will impact your following of your Christ till eternity. Bob, Roy, can you read in Telugu? Sorry. క్రీస్తును అనుసరించాలనే నిర్ణయం మీ జీవితాన్ని శాశ్వత తత్వానికి భద్రపరిచింది. ఒకరిని వివాహం చేసుకోవాలనే నిర్ణయం మీ క్రీస్తు అనుసరణను శాశ్వతత్వం వరకు ప్రభావితం చేస్తుంది. పెళ్లి కాని యంగ్స్టర్స్ ఉంటే కనుక, ఇఫ్ యూర్ అటెండింగ్ దిస్, జస్ట్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్. వాట్ ఈస్ దట్? జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి,
get right person into your life. లేదంటే తర్వాత almost you'll have a miserable life. I have seen lot of students who are student age లో, they are committee members, they are very good, వాళ్ళు సర్మన్ తీసుకోగలరు, it is all, but పెళ్లి టైంకి వచ్చేసరికి they don't take stands, okay, because of pressures లేకపోతే get into something and then they marry to wrong person. But if you marry the right person, what you can do అనేది ఈ కపుల్ నుంచి చూస్తాం మనం. ఒకటి, number one, I think ఈ narrative I will leave it here. I will describe it in the journey map lo we will see, right? Aquila ane, he was a boy who was born in Pontus ane place lo he was born. Itanu రోమ్ కి ఎందుకు వెళ్ళాడో తెలియదు. రోమ్ కి వెళ్ళినప్పుడు ప్రిస్కా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఓకే, దట్ వాజ్ ఇన్ రోమ్. he met ప్రిస్కా and then he married to her. వీళ్ళిద్దరూ రోమ్ లో ఉంటున్న టైంలో కాల్జియస్ సీజర్ మనం చూసాం కదా, యూదులు కొట్టుకుంటున్న టైంలో యూదులందరిని ఎక్స్పెల్ చేస్తాడు. సో ఎక్స్పెల్ చేయబడిన వాళ్ళలో వీళ్ళిద్దరు, ఈ కపుల్ కూడా ఎక్స్పెల్ చేయబడతారు అనమాట. సో వీళ్ళు ఆ టైంలో దే విల్ కమ్ టు కొరింత్. ఓకే, ఇక్కడ ఆరో మార్క్స్ కొంచెం తప్పుకున్నాయి, బట్ కొరింత్కి వస్తారనమాట. ఈ కొరింత్ లో పౌల్ గారిని కలుస్తారు. ఓకే, పౌల్ గారిని కలిసినప్పుడు దే మీట్ ఎట్ హిస్ హౌస్, at their house. లాట్ ఆఫ్ మినిస్ట్రీ హ్యాపెన్స్ వీళ్ళు ఉన్నప్పుడు. పౌలు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క గిఫ్టెడ్నెస్ ఆర్ లేకపోతే వీళ్ళ యొక్క మినిస్ట్రీని చూసి ఎఫ్ఎస్సి మనం చూసాం కదా, సెకండ్ మిషనరీ జర్నీలో వచ్చినప్పుడు ఏషియా, దే ఆర్ నాట్ అలౌడ్ టు గో టు ఏషియా. ఎఫ్ఎస్సిలో సంఘం స్థాపించబడలేదు అప్పటికి. సో వీళ్ళని తీసుకుని వెళ్ళి హీ గోస్ టు ఎఫెసస్. ఎఫ్ఎస్సిలో వీళ్ళని వదిలేసి మేబీ కొంతకాలం స్పెండ్ చేస్తాడు. కొంత టీచింగ్ అయిన తర్వాత హీ గోస్ టు జెరూసలేం, రైట్, బ్యాక్ టు యాంటియోక్. సో ఎఫ్ఎస్సిలో ఎవరున్నారు? అక్విలా, ప్రిస్సిలా, విచ్ మీన్స్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ ప్రాబ్లీ ద చర్చ్ వాస్ ప్లాంటెడ్ బై పాల్, బట్ Aquila, it was Aquila and Priscilla who strengthened the church. ఇంకా మనం చూస్తే ఏంటంటే పౌల్ గారు కొరింథీయులకు రాసినప్పుడు రాస్తాడు, ఓకే, అక్విలా అండ్ ప్రిసిల్లా ఆర్ సెండింగ్ గ్రీటింగ్స్ అలాంగ్ విత్ మీ అని. ఈ వాళ్ళ ఇంట్లో ఉన్న కలుస్తున్న చర్చ్ ఈజ్ ఆల్సో సెండింగ్ గ్రీటింగ్స్. అంటే దే ఓపెన్ దేర్ హోమ్ ఫర్ చర్చ్. వాళ్ళ ఇంటిని దే ఓపెన్ ఫర్ చర్చ్ and finally he will be doing they do it, which means that they strengthen the church which is in Ephesus. Okay, maybe not only Ephesus ante Asia lo unna సంఘాలని they strengthened. అందుకనే పౌల్ గారు థర్డ్ మిషనరీ జర్నీలో వచ్చినప్పుడు he spent significant amount of time. ఆ టైంలో you see that these people are there. Okay, that is second instance. Okay, పౌల్ గారు తీసుకొచ్చి ఎఫెసీలో వదిలిపెడతారు. ఇంకోటి చూస్తాం ఏంటంటే అపోలోస్ అక్కడికి వచ్చినప్పుడు అపోలోస్ ని వాళ్ళు కరెక్ట్ చేసిన తీరు, యూ కెన్ సీ హౌ దే కరెక్టెడ్ హిమ్. ఎలా కరెక్ట్ చేస్తారంటే, అరే పబ్లిక్ గా కాదు, ఏంటి ఇది తప్పు చెప్తున్నాను కాదు, వాట్ ఇస్ దే జెంట్లీ టుక్ హిమ్ అసైడ్. నేను అనుకుంటాను ప్రాబబ్లీ ఓపెన్ హోమ్ కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చు. మేబీ ఆ రోజు ప్రిసిల్లా ఎఫ్ఎస్సి కాబట్టి అది ఆల్మోస్ట్ వాట్ ఇట్ ఈస్ క్లోజ్ టు ద షోర్, కోస్టల్ ఏరియా కాబట్టి మేబీ చేపల కూర వండిందేమో ఆమె తెలియదు. సో ఆ డిన్నర్ లంచ్ టేబుల్ లో కూర్చున్నప్పుడు హీ విల్ బి టెలింగ్ అబౌట్ దే వుడ్ హావ్ కరెక్టెడ్ అక్విలా, యాక్చువల్ గాస్పెల్ గురించి మినిస్టర్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ యు సీ, దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓపెన్ హోమ్. ఈ రోజు మనం కూడా చూస్తాం కదా, లాట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దే షేర్ వాట్ దే షేర్, ఐ మీన్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ హోమ్. వాళ్ళు హాస్టల్లో ఉంటున్న టైంలో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ని వదిలిపెట్టి వేరే ప్లేస్ లో కాలేజ్ కి వచ్చినప్పుడు when they visit graduates house, how they treat it is like a open home. That is what I mean, lot of stories you all know about open home. I don't want to go into the details. That is what you see about Paul and Aquila and Priscilla, right? So ఇక్కడ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే దే డిసైడ్ టు గో బ్యాక్ టు రోమ్. ఓకే, సో రోమ్ కి వెళ్తారు. మేబీ ఐ డోంట్ నో వై దే హ్యాడ్ టు గో. అందుకే పౌల్ కొరింథీలో నుండి రోమిల్కి రాసిన పత్రిక రోమిల్కి రాస్తాడు ఉంటారు. Can we go to that verse and then see? రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16:2-3. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అక్కులకును నా వందనములు చెప్పుడి. అంటే అప్పటికల్లా they went back to Rome.
ఓకే, కంటిన్యూ. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు ఓకే, వారి ఇంటి దే ఉన్న రిస్క్ దేర్ నెక్స్. యా, మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు ఓకే, గో హెడ్. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఓకే, వాళ్ళ మినిస్ట్రీ ఎంత పౌల్ గారు ఇస్తున్న టెస్ట్ మనీ చూస్తాం. ఓకే, వాళ్ళు రోమ్ సో వాళ్ళు కొరింథ్ లో ఉన్నప్పుడు చర్చ్ వాళ్ళ ఇంట్లో అయ్యేది, ఎఫెసీలో ఉన్నప్పుడు చర్చ్ వాళ్ళ ఇంట్లో అయ్యేది, వాళ్ళు రోమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చర్చ్ వాళ్ళ ఇంట్లోనే కలుసుకునే వాళ్ళు. సో అప్పుడు పౌల్ రాస్తున్న లెటర్ లో ఏంటి, రోమిల్కి రాసినప్పుడు చెప్తాడు, యు గ్రీట్ దెమ్. ఓకే, దీస్ ఆర్ స్టాల్వర్డ్స్ ఇన్ ఫెయిత్, దీస్ ఆర్ ద స్టాల్వర్డ్స్ ఇన్ మినిస్ట్రీ. వాళ్ళు ఎంతవరకు అంటే దే రిస్క్ దేర్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, వాళ్ళ నెక్స్ట్ దే రిస్క్ దేర్ నెక్స్ట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఆల్సో రోమన్ సిటిజన్స్, రైట్? సో దే ఆల్సో, ఐ మీన్ వాళ్ళు పనిష్ చేయాలంటే ఇట్స్ బిహేడింగ్ ఈస్ ద ఓన్లీ వే దట్ యూ కెన్ సీ, రైట్? సో దే రిస్క్ దేర్ నెక్స్ట్. నేను ఎక్కడనే కాదు వాళ్ళ కృతజ్ఞతలుగా ఉన్నది. ఇట్స్ నాట్ ఓన్లీ మీ హూ ఇస్ థ్యాంక్ఫుల్, బట్ ఇస్ ఆల్సో ద చర్చెస్ ఇన్ ఎంటైర్ ఏషియా ఈస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. వై? బికాస్ ఇట్ ఈస్ దిస్ కపుల్ who ministered this entire Asian province. So that is what is the couple. మనం చూస్తాం తర్వాత 2 తిమోతి. ఓకే, పౌల్ గారు రాసినప్పుడు we won't go there. Okay, Aquila, Priscilla, they'll finally come back to 2nd or 1st Timothy. So they'll finally come back to Ephesus. ఎప్పుడు రోమ్ కాల్చబడింది అండ్ దెన్ పర్సిక్యూషన్ పెరిగింది, నీరో పర్సిక్యూషన్ పెరిగినప్పుడు, that is where Aquila and Priscilla probably, I mean, they came back to Ephesus. Again, what historians say is that, or what scholars believe is that, వీళ్ళు ఎందుకు వచ్చారు? రోమ్ వాజ్ ఆన్ ఫైర్. రోమ్ కాల్చబడింది, నీరో కాల్చి క్రిస్టియన్స్ మీద పెడతాడు కదా, ఆ టైంలో. సో ప్రిసిల్లా అండ్ అక్విలా ఇల్లు కూడా ప్రాబబ్లీ కాలిపోయి ఉండొచ్చేమో. ఓకే, మేబీ వెన్ దే కేమ్ బ్యాక్ టు ఎఫెసస్, వాళ్ళు ఎఫెసస్ కి వచ్చిన తర్వాత యు సీ దట్ there is no church meeting in their house. Maybe already they would have been bankrupt by then. These are all theories again. Okay, 2 Timothy 4:19. Bobby చదువుతా ఒకసారి 2 Timothy 4:19. yes sir. 4:19. ప్రిస్కిలకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఓకే, ఇక్కడ సో పౌల్ గారు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? డంజన్ ప్రిజన్ లో. తిమోతి ఈస్ ద పాస్టర్ హియర్ ఎఫెసీలో. అక్విలా, ప్రిసిల్లా, దే కమ్ బ్యాక్. అగైన్ దిస్ ఇస్ థియరీ. 2 Timothy 4th chapter verse 19 lo he won't mention about greet the church which is meeting in Aquila and Priscilla. Probably they went to a bankrupt state where they cannot open their house, or maybe I don't know, they themselves are staying with someone, we don't know. This is all again put together story. What I'm trying to say here is that you see the couple how they ministered. Okay, so ikkada I want to pause here before I go to the next. I have few more minutes. Velle mundu I want to open the chart and then ask you the question. ఏంటంటే అపోస్తల కార్యాల నుండి what are the application points we can learn? Application point అంటే what are the key concepts that we have learned? మనం మెంటరింగ్ చూసాము, మనం ఆల్రెడీ ఓపెన్ హోమ్ గురించి చూసాము. What are the other lessons we can learn? Can you go on chart and then put it there? నా క్వశ్చన్ అర్థమైంది కదా? Boldness, sacrificial life, missions, mentoring, risk life for brothers, live for God and dedication to Him, servant leadership, spreading one place to another, open house, legacy, birth of church, challenges ahead, Paul's concern. Okay, all that. So I think maybe you can hold there, right?
So that is what you see about Acts of Apostles and Paul రాసిన లెటర్స్. మనం ఇప్పటివరకు కవర్ చేసాము, గాస్పుల్స్ కవర్ చేసాము, పౌల్స్ లెటర్స్ కవర్ చేసాము, అపోస్తల కార్యాలు కవర్ చేసాము. సో ఈ బుక్స్ అన్నిటిని సీక్వెన్స్ లో పెట్టాలి అంటే క్రోనలాజికల్ ఆర్డర్ లో యాకోబు, గలతీ, మార్క్స్ వార్త, మత్తయి వార్త, 1st 2nd Thessalonians, 1st 2nd Corinthians, రోమిలకు రాసిన పత్రిక, లూక్స్ గాస్పుల్ ఇక్కడ రాయబడింది. ఓకే, లూకాస్ వార్త రాయబడుతున్న టైంలో, అపోస్తల కార్యాలు రాయబడుతున్న టైంలో పౌల్ గారు ప్రిజన్ లెటర్స్ రాస్తారు. ఎఫెసీ, ఫిలిపి, ఫైలమన్, కొలసి ఇవన్నీ. ఓకే, ఆ తర్వాత తిమోతి, అండ్ యు సీ ఆల్ దీస్ బుక్స్. మనం నీరో యాక్ట్స్ తర్వాత రెవల్యూషన్ వరకు వచ్చే పీరియడ్ లో యూ విల్ సీ దట్ దేర్ ఇస్ ఆల్మోస్ట్ 70 నుండి 94 AD వరకు యు సీ దట్ నీరో వాజ్ ద ఎంపరర్ అండ్ అతను పర్సిక్యూట్ చేస్తాడు అనమాట. యు సీ ద పర్సిక్యూషన్ వాజ్ సో సివియర్. అందుకని పేతురు రాసిన లెటర్ లో సఫరింగ్ గురించి రాస్తాడు. ఓకే, ట్రయల్స్ అండ్ ఇవన్నీ వచ్చినప్పుడు, మిమ్మల్ని పర్సిక్యూట్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మీరు భరించలేని ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ మీకు రావు. ఓకే, ఎంతవరకు భరించగలుగుతారో అంతవరకే వస్తాయి. సో యు సీ అబౌట్ పాల్స్ టీచింగ్ ఆన్ సఫరింగ్. ఇంకా మనం చూస్తే అది సఫరింగ్ గురించి. సో ఒకవైపు నీరో వచ్చేసి హీ విల్ బి పర్సిక్యూటింగ్, అందుకని యుల్ సీ దట్ ఫ్రమ్ పీటర్స్ లెటర్. ఇంకా యోహాన్ సువార్త, ఫస్ట్ జాన్ కి వెళ్ళి చూస్తే యు సీ ఎ లాట్ ఆఫ్ టీచింగ్ అబౌట్ నాస్టిజం. ఓకే, ఏంటి నాస్టిజం గురించి. ఓకే, ఏమని దీస్ ఆర్ ద పీపుల్ హూ బిలీవ్ దట్ ఏది బాడీ ఈజ్ ఈవిల్ కాబట్టి అండ్ ద స్పిరిట్ ఈజ్ గుడ్, అండ్ దెన్ you see that body tho edaina cheyochu or spirit tho, and you see about the teachings of, I won't go into the doctrines, the content of each of these books, but what I'm trying to say here is that there is Gnosticism, there is persecution, and e time lo, and there are some people who are elderly people. That's the reason John writes a letter to an elderly lady, right? So these are the way, these are the e time lo jarigina letters ni raayabadni anamata. When you go to the book overviews of each of them, when you go to this, you will see the content of it. Ee letters ni ee context lo petti chadute, then you will be having a beautiful understanding of it. That is about the remaining gospels. So gospels matram chuste Paul garu 9 epistles churches rastaru, 4 epistles to the pastoral epistles or individuals rasina epistles avi. Tarvata general letters vachesi adi Paul garu rayanivi, యోహాన్ సువార్త, జూడ్, జేమ్స్ ఇవన్నీ. కొంతమంది హీబ్రూస్ కూడా పౌల్ రాశారని చెప్తారు, బట్ ఇట్ ఇస్ అగైన్ ఇట్ ఇస్ లెఫ్ట్ టు పీపుల్ హౌ వి ఇంటర్ప్రిటెడ్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద వే న్యూ టెస్ట్మెంట్ క్లోజెస్. ఇక్కడ ఐ వాంట్ టు గివ్ యూ జస్ట్ సమ్ కమర్షియల్స్. ఏంటంటే ఇదంతా మనం మీరు చూసుంటారు, మనం సర్వే ఏ విధంగా చేసామనంటే వి వెంట్ టు ద రియల్ సెట్టింగ్ ఆఫ్ ద పీపుల్ దేర్. ఇది కొంచెం మనం ఇంకొంచెం క్లియర్ గా తెలియాలంటే నేను 2 టూల్స్ ఇస్తున్నాను. ఒకటి, మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి, ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ లోకి వెళ్ళి, లేకపోతే iOS అయితే యాప్ స్టోర్ లోకి వెళ్ళి ద చోజన్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అబౌట్ యాక్చువల్, ఐ థింక్ తెలుగులో కూడా వచ్చింది అనుకుంటా, ఎపిసోడ్స్ ఆఫ్ రియల్ టైమ్ ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో ఏ విధంగా గాస్పుల్స్ ఇన్సిడెంట్స్ అయినాయి అనేది తీసిన వీడియోస్ ఇవి. ఓకే, ఎపిసోడ్స్ ఇవి. అదొక టూల్. టూల్ నెంబర్ 2 ఏంటంటే, మీరు బైబిల్ యూట్యూబ్ లోకి వెళ్ళి ది బైబిల్ ప్రాజెక్ట్ అని టైప్ చేస్తే మీకు బుక్ బై బుక్ ఓవర్ వ్యూస్ దొరుకుతాయి. సో దట్ ఈస్ అనదర్ పవర్ఫుల్ టూల్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో దీస్ టూల్స్, బట్ ఐ జస్ట్ wanted to throw them here so that you will understand or you will use them. Okay, final stage, we are talking about the second advent of Christ coming. మనం చెప్పాం కదా chronological times. I'll take just 5 more minutes, Bobby, and then I'll wind up. Sorry for little extending here, but I'll try to wind up soon. It's okay, it's okay. Final stage lo what we see here is about the Christ యొక్క second advent. This is in book of Revelation. Again, book of Revelation మీద చాలా థియరీస్ ఉన్నాయి. ఓకే, Amilius, pre-mill and what not, all of these theories, right?
I don't want to go into all that. What we can understand here is that రెవల్యూషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు షో ద సర్వెంట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్, ముందు ముందు ఏమవుతుందో తెలియచేయటానికి ఈ ఆ ఉద్దేశంతో వచ్చిన విజన్స్ ఏది జాన్ వాజ్ ఇన్ పట్మాస్, తన ప్రిజన్ లో పెట్టిన అంటే పౌల్ గారిని హౌస్ అరెస్ట్ ఎలాగో జాన్ వచ్చేసి పట్మాస్ ఐలాండ్ లో పెడతారు. మన ఈ టైంలో లెట్ మీ పాజ్ హియర్ అ వైల్. ఇప్పటికల్లా జాన్ ఈ రెవల్యూషన్ రాస్తున్న టైంలో కొంతమంది 12 మంది శిష్యులు కొంతమంది చనిపోయారు ఆల్రెడీ, కొంతమంది పౌలు గారు అయితే చనిపోయారు, కొంతమంది వేరే వేరే ప్రాంతాలకు స్కాటర్ అయ్యారు. అలాగే తిమోతి మన భారతదేశానికి వస్తాడు. సారీ, ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ బ్యాటరీ. ఒకసారి no, my battery is over. Okay, yeah, sorry, I lost the name there. Okay, Thomas M India వస్తాడు. Okay, so that is what we see about not that. Okay, so ఈ లెటర్ యొక్క ఐ మీన్ సో ఆ టైంలో జాన్ వాజ్ దేర్. జాన్ ఎందుకని he was still alive? One thing, he was young fellow, adokati. Rendoది ఏంటంటే he was not put to death immediately and he was ఐలాండ్ పంపిస్తాడు. సో రెవల్యూషన్ యొక్క పర్పస్ జరగబోయే అవుట్కమ్ గురించి ఇట్ గివ్స్ ద గ్లిమ్స్ ఆఫ్ హెవెన్. ఓకే, ఫ్యూచర్ లో హెవెన్ ఎలా ఉంటుంది అనేది it gives a glimpse of it. We will not go into the details of it. It opens with letters or messages to 7 churches ఉన్న ఏషియాలో ఉన్న సంఘాలకి messages మనం చూస్తాం. So these are all symbolic messages ఇవన్నీ. That's what the way. What I'm trying to do here is that I want to pause here and then say Genesis లో మనం చూస్తాం, కొలస్సీయులకు రాసిన పత్రికలో అయితే చూస్తే God has the plan of redemption even before the creation itself. Genesis lo you see a perfect world which is a paradise. Book of Revelation also, it closes with paradise. Ee renditi madhyalo you see lot of things happening. Okay, history okakasari almost end ayipoye stage. Example, Noah time lo God want to destroy completely, but you see that Noah was selected and you see that the God's plan of redemption was continuing. Abraham ku ichina promise, ఏది అబ్రహాం అనుకుంటాడు ఇస్మాయిల్ ద్వారా ఫుల్ఫిల్ చేయమందాం అనుకుంటాడు, but you see that how God fulfilled the promise. Okay, then you see how they were given promised land, Canaan welcome. ఆ తర్వాత Davidic covenant కూడా almost it was about to be David's sons ని annihilate చేసే టైంలో there were King Josiah was protected, King Joash was protected when they were boys, so that Davidic throne was preserved. అంతేకాదు మనం ఇంకా ముందుకు వెళ్తే యేసు ప్రభువారిని కూడా తను మినిస్ట్రీ చేస్తున్న టైంలో సిలువ మీదకి వెళ్ళక ముందే they want to kill him, but that plan also could not work out. Finally he was crucified, he was put in the tomb, death could not swallow him, right? So you can see God's plan of redemption. You see the thread line how God worked through the history. వీటిలో మనం చూసేది ఏంటంటే you see lot of people, when you see look at the people, believers, they were looking forward. Example, wilderness lo Israel అందరూ they were looking forward to Canaan, right? Judges places కి వచ్చేసరికి they were looking forward to have a king. Babylon చెరలో ఉన్నప్పుడు, ఎగ్జైల్ లో ఉన్నప్పుడు they were looking forward to see when this 70 years will be closed. ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు క్లోజ్ అవుతాయని. అందుకే డానియల్ చూస్తాగా ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత he prays, right? You see what these are the believers who are looking forward. ఇందా మనం వచనం చూసాం కదా, Paul was also looking forward. What is that? He was looking forward to heaven. అందుకే అంటాడు, for me to die
is gain, but to, I mean, maybe you can go to that verse. I think for the sake, I will not go there even. Okay, very familiar verse again. So what is he looking for? He is looking forward towards heaven. Book of Revelation closes with the same waiting and looking forward. Book of Revelation, chapter last chapter lo chuddama. Where is this? Come, Lord Jesus. 20th అన్న. చదువుతావా? ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ఓకే, సో ఆ విధంగా న్యూ టెస్ట్మెంట్ ఇట్ గెట్స్ క్లోజ్డ్. ఏ విధంగా? విత్ ఎన్ ఎక్స్పెక్టేషన్ దట్ లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఐ విల్ గో బ్యాక్ టు మై చిన్న రిబ్బన్ చూసాం కదా, మనం చేతిలో మోస్ట్ ప్రాబబ్లీ ఇంతే ఉండొచ్చు. కొంతమందికి మేబీ ఇంత పెద్ద రిబ్బన్ కూడా ఉండకపోవచ్చు. We have only one life and maybe our ribbon may be very short. What is that we are going to do for the Lord while we wait for him? That is what is the thought I want to leave here, and I would like to close this New Testament survey with this hope that one day we will be with our Father. Paul garu ఏ విధంగా he went back to home, right? He went back home, and we also as believers we will be going to home to be with our Father, spending eternity. What a beauty, what a hope that is. That is what is the scriptures about. ఈ New Testament survey మొత్తం వల్ల what I'm trying to do here is that when we go much deeper into the text, when we dig deeper into the text, all we see is that the lessons that Lord teaches are the ones which will make us and prepare us for the second coming. Thank you. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తెలంగాణ DFT కి I would like to thank you. Thanks Bobby, thanks team. I know you all toiled a lot. ఇంకోటి చెప్పాలంటే they really toiled. Old Testament survey కి నాకు ఆల్రెడీ స్లైడ్స్ ఉన్నాయి, సో I send the slides well in advance. New Testament survey ఈ రోజు సర్వే కి అయితే నేను స్లైడ్స్ హార్డ్లీ I think 1 or 2 hours ముందే పంపించాను. Even then they took pains to translate these slides into Telugu, and finally we could have it. ఇంకో విషయానికి I want to thank you is ఏంటంటే after maybe I think for the first time in my life ఇన్ని గంటలు తెలుగు సెషన్లు తీసుకోవటం, this is first time in my life. Okay, thank you. I know there is a lot of disconnectivity in the thoughts and the wording and all, but దీని మొత్తం వలన if you are able to, if I can create, if all of us got an interest to dig deeper into the word of God, that is enough. That is the whole purpose of this NT survey. Thanks. Over to you, Bobby. Thank you.